లేడంట, ఒక్కడు కూడా లేడు. ఈ భూమి మీద వెతికితే నీతిమంతులు ఒక్కరు కూడా లేరంట. కనీసం చెప్పింది గ్రహించే మనసు కూడా ఎవరికి లేదంట, గ్రహించేవారు లేరు. సరేలే గ్రహించి దేవుణ్ణి వెతుకుతామా అనుకుంటే దేవుణ్ణి వెతికేవారు కూడా లేరు. అందరూ కూడా త్రోవ తప్పి పనికి మాలిన వారైపోయారంట. మేలు చేసేవాడు లేడు, ఒక్కడైనా లేడు. ఈ మాటలు చెప్పింది ఎవరు అంటే దేవుడు. తన దాసుల్ని ఆత్మపూర్ణులు చేసి దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్. అయితే మనం అనుకుంటాము రక్షణ పొందిన మనము, లేకపోతే ప్రార్థన చేయగలిగిన మనము, పరిశుద్ధులము అనుకుంటున్నటువంటి మనం అనుకుంటాము ఆ లిస్టులో మేము లేము. దేవుడిచ్చిన స్టేట్మెంట్ అయినప్పటికీ మేము పరిశుద్ధులము, మేము దేవుణ్ణి వెతుకుతున్నాము, మేము నీతిమంతులుగా ఉన్నాము, ఆరాధిస్తున్నాము, మేము దేవునికి ఇష్టమైన వారిగానే ఉంటున్నాము అని అనుకుంటున్నాము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే అందరూ కూడా త్రోవ తప్పిపోయారంట. దేవుడు తెలుసు, దేవుని శక్తి తెలుసు, ఆయన సర్వశక్తిమంతుడని తెలుసు, ఆయన ప్రార్థిస్తే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేని తెలుసు. కానీ అన్నీ తెలిసి కూడా మార్గములలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ మార్గం గుండా తొలగిపోతున్నాం, త్రోవ తప్పిపోతున్నాం. నేను వెళ్ళవలసింది ఒక ప్రాంతానికి వెళ్ళాలి అనుకోండి, మా ప్రాంతం నంద్యాల ప్రాంతము. నేను నంద్యాల వెళ్ళాలి అంటే ఎటు నుంచి వెళ్ళాలో ఒక క్లారిటీ నాకు ఉండాలి, ఏ ప్రాంతం మీద నుంచి వెళ్ళాలో. నేను వెళ్ళవలసింది ఇటు మార్గము గుంటూరు మీద నుంచి నేను వెళ్ళకుండా హైదరాబాద్ నుంచి మీద వెళ్తే నేను చేరవలసిన గమ్యానికి చేరలేను. అలాగే దేవుడు పిలుచుకొని, దేవుడు రక్షించుకొని మీతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిపైన ఆయన కృప ఉంది. ప్రతి ఒక్కరికి ఒక గమ్యం అనేది ఉంది, ఒక ప్రయాణము అనేది ఉంది, ఒక మార్గము దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలకు రావాల్సింది ఏంటంటే ఒక క్లారిటీ రావాలి. మేము వెళ్ళవలసిన మార్గం ఏది, ఏ మార్గం గుండా వెళ్తే మేము దేవుణ్ణి కలుసుకుంటాము, దేవుని చిత్తం మేము నెరవేరుస్తాము, దేవుని సంతోష పెట్టగలుగుతాము అన్నది మనకు ఒక క్లారిటీ అనేది తెలిసి ఉండాలి. అయితే మనలాగానే ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయన ఒక మంత్రి అంట. ఆ మంత్రి అనుకుంటున్నాడు నేను మందిరానికి వెళ్తున్నాను వస్తున్నాను, నేను లేఖనాలు చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అనుకున్నాడు. కానీ ఆయన త్రోవ తప్పిపోయాడంట. ఎవరైనా చెప్తే కదా నాకు తెలిసేది అంటున్నాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27 నుంచి 31 వచనాల వరకు చదవండి. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక నపుంసకుడు, ఒక మంత్రి, మరి ఐథియోపియుడు అంట. ఈయన యెరూషలేమునకు వెళ్ళి తిరిగి వస్తున్నాడంట. అంటే దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఒక జ్ఞానము కలిగి ఉన్నవాడు, మందిరానికి వెళితే మేలు కలుగుతుందని తెలుసున్నటువంటి వాడు, వెళ్ళి ఎలా నామకార్థంగా వెళ్ళి రావటం కాదు, కానీ వెళ్ళాడు, దేవుణ్ణి ఆరాధించాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ రథము మీద కూడా దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈయనలో ఏమైనా లోపం ఉందంటారా? ఈయనలో తప్పేమైనా ఉందంటారా? బలహీనత ఉందంటారా? ఏమీ లేదు. మంచి వ్యక్తి, దేవుడు యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఆయన సన్నిధికి ఆ ప్రయాస అయినా రథమెక్కి దూరమైన వెళ్తున్నటువంటి వ్యక్తి తిరిగి వచ్చేటప్పుడు కూడా ప్రాంతం ఎలా ఉందో, దేశం ఎలా ఉందో, లేకపోతే తన గురించి ఏమీ ఆలోచించుకోలేదు. తిరిగి వచ్చేటప్పుడు కూడా దేవుని గురించి ఆలోచిస్తూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. మనం అనుకుంటాం ఈ వ్యక్తి చాలా మంచివాడు, కానీ ఈయన వెళ్తున్న మార్గము సరైనదా అంటే సరైనది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఏదో అర్థం కావట్లేదు. నాకు ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటున్నాడు. దేవుడు మన కోసము సేవకుల్ని సిద్ధపరిచాడు.
దేవుడు మన కోసము ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. కృంగిన ప్రతిసారి దేవుడు లేవనెత్తుతున్నాడు, బలపరుస్తున్నాడు, నీకు ఆలోచన చెప్తున్నాడు. సేవకుల ద్వారానే కాదు, నీ హృదయంలో నుంచి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, నాలో నేనే ఇంకొక అరగంటలో మందిరానికి రావాలి, బాగా బాగా కడుపులో తిప్పేస్తుంది, నేను వెళ్ళి ఎలా నిలబడాలి, కానీ నేను మాత్రం వదిలిపెట్టాను, నేనే చెప్పాలి వాక్యము. మరి దానిని మీరు ఎలాగైనా అనుకోండి, నేను దేవుని పని చేయాలి, నాకు ఆయుష్ ఉంది, నేను నిరసించిపోవడానికి వీల్లేదు, నేను చెయ్యాలి దేవుని పని. అప్పుడు దేవుడు నాలో నుండి మాట్లాడుతున్నాడు. నువ్వు బలముగా నిలబడితే నీ బలము చూపించుకుంటావు, నీ జ్ఞానం చూపించుకుంటావు. కానీ నువ్వు బలహీనురాలివి, నా వల్ల కాదు మహాప్రభు అని అన్నప్పుడు నేను మాట్లాడతాను. అనేక సందర్భాలలో దేవుడు మీతో మాట్లాడతాడు, మీ హృదయంలో నుంచే మాట్లాడతాడు. అది మీరు గ్రహించలేకపోతున్నారు. అది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మీరు ఆలోచించలేకపోతున్నారు. ఎన్నోసార్లు నువ్వు కృంగిపోయినప్పుడు దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదని నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏదో నీకు తెలియచేస్తున్నాడు. మేలైన మార్గాన్ని నిన్ను నడిపిస్తున్నాడు. అలాంటి చెప్పేవారి కోసం, ఆత్మదేవుని సహాయము కోసము మనము ఎదురు చూచేవారిగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఈ ఫిలిప్పు వెంటనే రథం ఎక్కించుకొని నువ్వు రథం ఎక్కయ్యా నాకు వివరించి, ఎవరు చెప్పకపోతే నేను ఎలాగ త్రోవ తప్పిపోతాను, ఎవరైనా చెప్తే కదా నేను త్రోవలో నడవటానికి. మనల్ని నడిపించే నాయకులు కావాలి. హల్లెలూయా. మనల్ని నడిపించే మన దేవుని సహాయం మనకు కావాలి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. మన జ్ఞానము వ్యర్థమైనది, దేవుని సహాయమే విలువైనది. హల్లెలూయా. ఎవరికి వాళ్ళము మంచి వాళ్ళం అనుకోవటానికి వీల్లేదు. దేవుడు మాత్రమే నీతిమంతుడు ఒక్కడు లేడంట. కానీ ఆయన రూపంలో మారటానికి వెళ్ళవలసిన మార్గం ఏదో తెలుసుకోవాలి. అలాగే జ్ఞానులు ఉంటున్నారు. యేసయ్య పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్య మరి పలానా ప్రాంతంలో మరి పుడతాడని చెప్పి వెళ్తూ ఉన్నారు. ఆ యొక్క యోదయ బెత్లెహేం రాగానే ఆ నక్షత్రం మాకు తెలుసులే, ఇంకా ఈ ప్రాంతానికి వచ్చేసాము ఇదే అని మాకు తెలుసు అనుకొని నక్షత్రాన్ని అనుసరించటం మానేసి తమ సొంత జ్ఞానం ప్రకారం ఆ ప్రాంతానికి ఎలాగో వచ్చేసాము అనుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? వెళ్ళకూడని స్థలానికి, శత్రువైనటువంటి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. తర్వాత బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నక్షత్రాన్ని వెంబడించినప్పుడు ఎవరిని కలుసుకోవాలో ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి దేవుడు కృప చూపి ఉంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులే, చాలా వాళ్ళు జ్ఞానవంతులు. ఆయన యేసయ్య పుడుతున్నాడని, ఏ ప్రాంతంలో పుడుతున్నాడో నక్షత్రం వాళ్ళని నడిపిస్తుంది. యేసయ్యను ఆరాధించడానికి వారు బంగారము, సాంబ్రాణి, బోలం అన్నీ తీసుకొచ్చారు. ఇంత జ్ఞానం కలిగిన వారే ఆ ప్రాంతానికి వెళ్ళంగానే దేవుణ్ణి అంటే నక్షత్రాన్ని విడిచిపెట్టేశారు. మనము కూడా అండి చాలా సందర్భాలలో ఒక్క శ్రమ తీరేంత వరకు దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటాము. ఆ తర్వాత మాకు ప్రార్థన చేసుకోవటం తెలుసు, మాకు అన్నీ తెలుసు అని దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా ఉంటున్నాము. 119వ కీర్తన 67వ వచనం. చాలామంది శ్రమలలో దేవుని దగ్గరకు వస్తారు, శ్రమ తీరిపోయాక నీతో నాకేమి పని అయ్యా అంటారు. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి తిని, శ్రమ కలిగాక దేవుని మార్గంలోకి వచ్చారంట. ఇక్కడ ఉన్నటువంటి మీరేమో కానీ నేను మాత్రం అదే త్రోవలో వెళ్తూ ఉన్నట్టున్నాను. అందుకే దేవుడు నన్ను ఎప్పుడు కూడా తనకెక్కడ నేను దూరం అయిపోతాను, నన్ను ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే నాకెన్ని బలహీనతలు వచ్చినా ఆయన త్రోవ చూపిస్తాడని ఆయనను వెంబడిస్తూ ఉన్నాము. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచితిమి అంటే మనకు జీవితంలో శ్రమలు వద్దని మీరు కోరుకుంటున్నారా? అయితే మనం దేవుడి మార్గాన్ని తప్పినట్లే. శ్రమ ఎందుకు కలిగిందో నువ్వు గ్రహించాలి. ఆ శ్రమ నుంచి ఎలా విడుదల పొందాలో నువ్వు గ్రహించాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి శ్రమ తీరిపోయాక ఆయనను దుఃఖపెట్టేవారిగా ఉండకూడదు. దేవుడు మన నుంచి కోరుకునేది ఇదే. ఎప్పుడు కూడా ఆయనకు దగ్గరగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయనకిష్టంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, మనం ఎలా చేస్తున్నామంటే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదవమ్మా. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి,
మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలమ్మ, ఇక్కడి వరకు చాలు. దేవుడు సెలవిచ్చుచున్న మాట ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నావు కదా, వచ్చిన నువ్వేం చేయాలంటే మార్గములలో నిలిచి చూడాలి. ఇప్పుడు దేవుడు నీకు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిర్దేశించి ఉంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఏ మార్గములో వెళ్తే ఆ దేవుణ్ణి కలుసుకుంటావో, ఆ దేవుని చిత్తం నెరవేరుస్తావో నువ్వు చూడు. పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కరుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకోండి. మీకు ఏ మార్గం గుండా వెళ్తే మేలో, మన సొంత ఆలోచన బట్టి, కొంతమంది నామకార్థ జీవితంతోనూ, కొంతమంది ఆశీర్వాదాలు ఎక్కడైతే పలుకుతూ ఉన్నారో ఆశీర్వాదాలు పలికే అక్కడికి ఆ మార్గంలోనో, లేకపోతే మిమ్మల్ని గద్దించని నొప్పించని ఆ మార్గంలోనో, అంటే ప్రజలు క్రైస్తవులు ఎవరికి ఇష్టమైన మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, మధ్యలో నిలబడ్డాడు క్రైస్తవుడు, వాళ్ళ చుట్టూ మార్గాలు ఉంటున్నాయి. ఈ మార్గము బాగుందా, నాకు నచ్చింది, ఈ మార్గంలో ఏసీ ఉంది, లేకపోతే ఈ మార్గంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఈ మార్గంలో క్షేమం ఉంది, ఈ మార్గంలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ మార్గం అపోస్తుల బోధ, ఈ మార్గం కఠినమైనది, ఇలా అన్ని మార్గాలు ఉన్నాయి. దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు మార్గంలో నిలిచి చూడు, ఏది నీకు మేలు కలిగించే మార్గమో ఆ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేయి. హల్లెలూయా. మరి నీ అవసరతలు తీర్చే భూ సంబంధమైన అటువంటి మార్గములు కాదు, నిన్ను మభ్యపెట్టే అటువంటి మార్గములు కాదు, నీలో లోపాన్ని ఎత్తి చూపించని ఆ మార్గము కాదు. మన శరీరంలో ఒక చెడుగున్నప్పుడు ఆ చెడుగును అలాగే దాచిపెట్టేసుకుంటే అది లోపల 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 కుళ్ళిపోయి శరీరం అంతా పాడవుతుంది. మన లోపల ఆ చెడుగును తీసివేయడానికి దానికి గాయం అవసరం, గాయం చేయాలి, ఆ చెడుగంతా బయటికి తీయాలి. ఆ గాయానికి నువ్వు ఇష్టపడకపోతే, ఆ నొప్పికి నేను తట్టుకోలేను, ఆ బాధ నేను తట్టుకోలేను అనుకుంటే అది లోపల నీ శరీరాన్ని, నీ ఆత్మను నశింపచేస్తుంది. ఏ మార్గము మేలైనదో ఆ మార్గం గుండా ప్రయాణం చేయి. ఏ వాక్యం గుండా ప్రయాణం చేస్తే నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తావో ఆ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేయి. అయితే దేవుని బిడ్డలందరికీ ఒక్కటే ఆలోచన, ప్రభా ఇప్పటిదాకా అలసిపోయామయ్యా, శ్రమలతోనో వ్యాధులతోనో అప్పులతోనో నిందలతోనో, అయితే మా వల్ల కావటం లేదయ్యా, నువ్వే ఆ మార్గం గుండా నడిపించు, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించు. మనందరి ఆశ అదే కదండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మన పిల్లల్ని దీవించాలని, మనల్ని దీవించాలని మనం ఆశపడుతున్నాం. అయితే నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుడు కొన్ని విషయాలు తెలియచేస్తున్నాడు. ఈరోజు మనం ధ్యానించుకున్నాం మత్తయి సువార్త 6వ అధ్యాయము. మనకి అన్నీ తెలిసిన వచనాలే నేను జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. చాలమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం ఇప్పుడు ఏం వెతుకుతున్నామంటే ఉద్యోగం కావాలి, పెళ్ళైపోవాలి, పిల్లలు కలగాలి, అప్పులు తీరిపోవాలి, నిందలు తొలగిపోవాలి, ఇంటి మీద ఇల్లు కట్టేయాలి, బంగారం సంపాదించాలి, లేకపోతే ఇంకొక్కొక్కరికి ఒక్కొక్కటి, ఈ ఫైనాన్స్ ఉంది, ఫైనాన్స్ కట్టేయాలి, కొన్ని ఈఎంఐస్ ఉన్నాయి కట్టేయాలి. ఎవరికి తగిన, ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఎవరికి తగిన సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. అందరికీ ఒకటే ఆలోచన, మన వరకు మనకు ఈ సమస్యలన్నిటి నుంచి విడిపించబడి కొంచెం క్షేమంగా నెమ్మదిగా బ్రతికితే బాగుండు అని అనుకుంటున్నాం. అయితే వీటిని గురించి ఆలోచించే ముందంట నువ్వేం చేయాలంటే మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలంట. ఆ తర్వాత మీరు వేటి కోసమైతే వెతుకుతున్నారో, ఏవేవి కావాలి అనుకుంటున్నారో దేవుడు సమస్తమును కూడా మీకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. మరి ఆయన మన పక్షమున కార్యం చేసే దేవుడుగా ఉంటున్నాడు. నీ ప్రార్థన ఆలకించి, దేవుడు సృష్టిలో మొదటిగా ఎవరిని చేశారండి? ఆదాము హవ్వను. ఆదామును కలగచేసినప్పుడు నేలమట్టి తీసుకొని ఆదికాండము 2వ అధ్యాయము, ఇవాళ ఎక్కువ రెఫరెన్స్లు తీస్తున్నా అనుకోవద్దు, ఈజీగా తీయగలిగినటువంటి రెఫరెన్స్లే. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? నేలమట్టి తీసుకొని తన రూపంలో చేసుకొని నాసికా రంధ్రాలలో జీవాత్మను ఊదాడంట. అప్పుడు తన రూపంలో
ఇప్పుడు ఆదాము ఎదురుగా నిలబడ్డాడు. ఆదాము కళ్ళు తెరిచి ఎవరిని చూసుంటాడండి? ఎవరిని చూశాడు ఆదాము కళ్ళు తెరిచి? దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి చూచారు. అంటే ఈ భూమి మీదకు మనం పంపబడిన ఉద్దేశం ఏంటంటే, మన కనులు తెరిచిన వెంటనే మనం దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా. వేరొక వైపు మన చూపులు ఉండకూడదు. అంత అందమైన తోట సమస్తాన్ని దేవుడు సృష్టించాడు, కానీ వాటి వైపు చూడలేదు, కానీ తనను సృష్టించిన దేవుడి వైపు చూచాడు. అదే రీతిగా ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా ఆయన చిత్తాన్ని ఎరిగిన వారిగా ఆయన వైపు చూచినట్లయితే, నువ్వు ఉదయాన్నే లేవగానే ఏమి చూస్తున్నావు? సెల్ ఫోన్లకు ఎన్ని మెసేజ్లు వచ్చాయో, ఎన్ని ఫోన్లు వచ్చాయో సైలెంట్లో పెట్టి పడుకొని ఉంటాము. పొద్దున్నే లేచి ఫోన్ తీసుకొని ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఎన్ని మెసేజ్లు వచ్చాయి టపటపటపడొక్కి, ఆ తర్వాత బాత్రూమ్కి వెళ్ళొచ్చి ఆ తర్వాత ప్రార్థనలో కూర్చుంటున్నాం కదండి. దేవుణ్ణి మొదట నువ్వు వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. నీవు ఉదయాన్నే లేచావంటే రాత్రికి రాత్రే గుండెపోటుతో మరణించిన వారు ఎందరో, ఈ లోకాన్ని చూడలేని వారు ఎందరో, కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయుష్ కాలాన్ని ఇచ్చి ఒక దినాన్ని నీకు దేవుడు ఇచ్చి ఉంటే, నీవు లేవగానే ఆయన ముఖ దర్శనం చూసుకోవాలి, ఆయనను కలుసుకోవాలి. ఇప్పుడు లోకంలో అనుకుంటున్నారు ఆయన కనిపిస్తాడా, ఆయన మాట్లాడతాడా, ఆయన స్వరం వినపడుతుందా? నువ్వు ఆశ కలిగి అడిగినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. ఆయన తప్పకుండా నీతో మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు, నీ హృదయాలను బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం ఇష్టం. ఆదాము నాకు సహాయం కావాలి, నాకు తోడు కావాలి, నాకు భార్య కావాలని దేవుణ్ణి అడగలేదు. ఆదాముకి ఏమి కావాలో తండ్రి అయిన దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆదాము ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఆదాము కోసము సమస్తము సృష్టించాడు, మంచి రుచికరమైన ఫలాలు సృష్టించాడు, పంటని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ దేవుడికే అర్థమైంది ఆదాము అలా కాకూడదు, ఒంటరిగా ఉండకూడదని తనలో నుంచి సాటైనటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి సహాయకరంగా ఇచ్చాడు. నువ్వు దేవుని వైపు చూస్తే నీకేం కావాలో, ఏది ఇస్తే నువ్వు సంతోషపడతావో, ఏది ఇస్తే నువ్వు దీవించబడతావో, ఏది నీకు మేలో, ఏది క్షేమమో దేవునికి తెలుసు. హల్లెలూయా. నువ్వు అడిగి పోరాటం చేసి పొందుకోవటం కాదు, నువ్వు దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు, ఆయన తట్టు కన్నులెత్తినప్పుడు దేవుడు నీకేది కావాలో శ్రేష్టమైన దానిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆదికాండంలో 2వ అధ్యాయం 15వ వచనంలో చాలమ్మా, దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచటానికంట ఆ యొక్క తోటలో ఉంచాడంట. ఇప్పుడు మన పని ఏంటండి? దేవుడు మనకేం కావాలో ఇస్తున్నాడు, మనకొక పని దేవుడు అప్పగించాడు. ఏదేను తోటను సేద్యపరచాలి. ఏదేను తోట అనగా దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సంఘము, దేవుడు అప్పగించబడిన పని. నీకు కావాల్సింది ఏంటి అంటే దేవుడి పని చేయటం నీ మొదటి లక్ష్యమై ఉండాలి. హల్లెలూయా. దేవుడి పని ఎలా చేయాలి? మాకు చదువు రాదు, లేకపోతే మాకు అంత జ్ఞానం లేదు, మా దగ్గర సహాయం చేయటకు అంత కానుక లేదు, లేకపోతే ఏదో ఒకటి సాకులు చెప్పి తప్పించుకునే వారిగా ఉంటున్నాము. దేవుడు మనందరికీ కూడా ఒక్కొక్క తలాంతును దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ఎవరి తలాంతులు వాళ్ళవి. ఒకళ్ళు పాడగలిగితే, ఒకళ్ళు రాయగలిగితే, ఒకళ్ళు వాక్యం చెప్పగలిగితే, ఒకళ్ళు ప్రార్థన చేయగలిగితే, ఒకళ్ళు కానుకలు ఇచ్చే స్థితి ఉండగలిగితే, ఒకళ్ళు పరిచర్య చేయగలిగితే, ఒకళ్ళు ధైర్యపరిచే ఆత్మ. ఎవరన్నా కృంగిపోతుంటే వాళ్ళ సహాయమును బట్టి వాళ్ళు ధైర్యపరుస్తారు. ఆ ధైర్యం ఎంతో విలువైనదండి, అది ఒక తలాంతు. ఎందుకంటే ఇంకా పిరికితనంతో నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటూ ఉన్నప్పుడు నీ పక్కనున్న మనిషి నువ్వు చనిపోవటానికి వీల్లేదు, దేవుడు నీ పక్షంలో సహాయం చేస్తాడని చెప్పినప్పుడు నీకు ఆ ధైర్యమే ఆ రోజు నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. దేవుడు మీ అందరికీ కూడా ఒక్కొక్క తలాంతు ఇచ్చి ఉన్నాడు, అది దేవుని పనికి ఉపయోగకరంగా ఉండాలి. హల్లెలూయా. ఈ భూమి మీద సంపాదించుకోవడం కోసం కాదు, ఈ భూమి మీద మీ స్వార్థము కోసం కాదు, మీకు ఏదో మేలు కలుగుతుందని కాదు. దేవుని పని మేము ఎలా చేస్తే దేవుని సంతోషపడతాం. నీ పక్కనున్న వాళ్ళని ప్రేమించడం దేవుడు సంతోషపడతాడు, నీ పక్కనున్న వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు సంతోషపడతాడు, నీకున్న దానిలోనే వాళ్ళని బలపరిస్తే దేవుడు సంతోషపడతాడు. నువ్వు చెయ్యాల్సింది అది. ఆయన నిన్ను తోటలో పెట్టింది ఖాళీగా కూర్చోమని కాదు, ఆ తోటను సేద్యపరచమని దేవుడు నీకు అప్పగించి ఉంటున్నాడు.
దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. నేను పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే ప్రాణానికి విలువ లేదు. అక్కడ 10 మంది చనిపోయారు, ఇక్కడ 20 మంది చెప్పుకున్నారని చనిపోయారని చెప్పుకుంటున్నాము. అంత లెక్కలేని స్థితిలో మనం ఉంటున్నాం. ప్రాణానికి విలువ లేదు. కానీ దేవుడు మన ప్రాణమును విలువగా భావించి మనకి ఈరోజు ఈ స్థితిని ఇచ్చి ఉంటున్నాడు. నిన్నెందుకు దేవుడు బ్రతికించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ పని ఏమై ఉన్నదో జ్ఞాపకం చేసుకో. నీకేం కావాలో దేవునికి తెలుసు. ఆయన ఏదేని తోటలో నిన్ను పెట్టి ఉంటున్నాడు. దేనికి అంటే సేద్యం చేయటానికి. సేద్యం చేయటం ఈజీగా అయిపోతుందండి? సేద్యపరిచేటప్పుడు కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది. దేవుడు పని చేసేటప్పుడు నీకు ఎన్నో ఆటంకాలు కలుగుతాయి. మీకు అవసరమా ఇది అంటారు. ఈ దేవుని పిల్లలు మోసం చేసేవాళ్ళు అంటారు, కానుకల కోసం అంటారు, అబద్ధికులు అంటారు, ఎన్నైనా అంటారు. కానీ దేవుడు అప్పగింపబడిన పని చేయటమే మన కర్తవ్యం. హల్లెలూయా. దేవుడు పని చేయటానికి ఏది కూడా నిన్ను ఆపటానికి వీల్లేదు. ఆ సేద్యపరచడానికే దేవుడు నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. మరి కొంతమంది ఇక్కడ యవన బిడ్డలు ఎక్కువ ఉన్నారు అనుకోవచ్చు. యవన కాలంలో ఉన్న ముసలోళ్ళు అయిపోయాక, అన్ని రిటైర్మెంట్ అయిపోయాక, మాకు ఒక ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత మేము అప్పుడు దేవుడు పని చేస్తామనుకుంటున్నారు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 27, 28 వచనాలు. యవన కాలమున కాడి మొయ్యుట నరునికి మేలు. చాలండి, అదొక్క మాట. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. 27, 28. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మంచిది. మీరు యవ్వనస్తులా వృద్ధులా అండి? మీరంతా కూడా ఇస్సాకు 40 ఏళ్లకు పెళ్లి చేసుకున్నాడంట. ఎవరన్నా 40 ఏళ్ళు వచ్చి మేము ముసలోళ్ళం అయిపోయాం అనుకుంటున్నారేమో. నేను యవ్వనస్తురాలే, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మనమందరం కూడా పూర్ణ బలముతో, కాలేబు వంటి బలము కలిగి దేవుడు ఎక్కడికైతే మనల్ని తీసుకెళ్ళబోతున్నాడో, మన ప్రయాణం మనకు తెలుసు, మన టార్గెట్ తెలుసు, దేవుడు మనల్ని ఏర్పరిచిన మార్గము మనకు తెలుసు. ఆయన అప్పగింపబడిన కాడి నేను మోస్తాను, అది నరునికి మేలు. దేవుడు నీకు మేలు చేసేది వదిలిపెట్టి వ్యర్థమైన దానికి జిమ్కి వెళ్తే కండలు వస్తాయి తప్ప బలం రాదండి అనుకుంటున్నారు. మా అబ్బాయి అంటూ ఉంటాడు, నేను జిమ్కి వెళ్తా. నేను చెప్తాను, ఆ కండల వలన ఎలాంటి బలం ఉండదు. దేవునిలో బలముగా ఉండాలి. ఆయన కాడి మోసే అంత బలము, ఆత్మలో ఒక ధైర్యము. నీ చిత్తము నేను చేస్తాను ప్రభువా, చిత్తము ప్రభువా, నేనున్నాను ప్రభువా, నీ కాడి నేను ఎత్తుకుంటాను ప్రభువా అని చెప్పగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు నిజమైన బలవంతులు. హల్లెలూయా. ఆ బలము నీకున్నదా? అది నీకు మేలైనది. దేవాది దేవుడు మనతో అంటున్నాడు, అతని మీద దానిని మోపింది యెహోవాయే. నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నాకు ఈ పని అప్పగించారే, అయ్యో ఈ పని నేనే చేయాలా, ఈ పాట నేనే పాడాలా, ఈ ఆరాధన నేనే చేయాలా, ఈ వాయిద్యాలు నేనే వాయించాలా, లేకపోతే మందిరం నేనే శుభ్రం చేయాలా. ఆ కాడి మోపింది దేవుడు, మీకు అప్పగించింది దేవుడు. దేవుడి పని చేస్తే అది మేలు మీకు, అది మీకు ఆశీర్వాదము. దేవుడు అందుకే మిమ్మల్ని పిలుచుకొని ఉంటున్నాడు. ఆయన పని చేసేవారిగా ఉండాలి. అయితే ఇందాక ఏదేను తోటలో ఉన్నాం కదండి, ఆదాము హవ్వను సృష్టించాడు. ఇప్పుడు భార్యాభర్తలు వాళ్ళిద్దరూ కూడా అనేక కుటుంబాలలో గొడవలు ఎక్కడ చూసినా డైవర్స్ కేసులు ఎక్కువైపోయాయి. ఈజీగా అంతకుముందు విడాకులు తీసుకున్నారంటే అమ్మో విడాకులు తీసుకున్నారా అని నోరెళ్ళబెట్టేవాళ్ళము. ఇప్పుడు విడాకులు అంటే పెద్ద లెక్కేమి లేదా, మామూలేలు, ఇంకో పెళ్లి చేసుకుంటారు అంతేగా అని అనుకుంటున్నారు. అంత క్యాజువల్గా అయిపోయింది. కానీ దేవుడు మనల్ని సృష్టించింది. యవన బిడ్డలు జాగ్రత్తగా ఆలకించండి. మొదట ఆదాము దేవుణ్ణి చూశాడు. ఆ తర్వాత ఆదాము ఎవరిని చూశాడండి? తన సాటైన సహాయమైన హవ్వను చూశాడు. వీళ్ళిద్దరూ కలిసి చేయవలసింది ఏంటి అంటే, మొదటగా దేవుణ్ణి చూసిన మనము తర్వాత దేవుడు పని చేయాలి. దేవుణ్ణి చూసిన మనం ఏం చేయాలంటే దేవుడు పని చేయాలి. ఆ తర్వాత కుటుంబం కోసము మనం ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా, మీరు ఆశీర్వదించబడటానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు క్షేమంగా ఉండాలి అంటే, నువ్వు నెమ్మదిగా ఉండాలి అంటే ఎక్కడికెక్కడికో పరిగెత్తడం కాదు. ముందు దేవుడు పని నువ్వు చెయ్యి, దేవుడు చూడు, దేవుడు పని చెయ్యి. ఆ తర్వాత కుటుంబం గురించి నువ్వు దగ్గరికి రా. ఆదాము గురించి వచ్చేసరికి భర్త అంటండి
ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. భర్త ఏం చేయాలి? చాలండి. ఈ మాటలు మాకు ఎప్పుడో తెలుసు, చిన్నప్పటి నుంచి. నాకంటే ముందు మీకే తెలుసు. సండే స్కూల్లో కూడా మరి చెప్పారో, మరి ఎక్కడ చెప్పారో తెలియదు. కానీ మరి ఇక్కడ మాట చూసుకున్నట్లయితే, కాబట్టి పురుషుడంట తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలి, వాళ్ళు ఏక శరీరముగా ఉంటారు. ఇప్పుడు ఈ శరీరంలో ఒకరికి బాధ కలిగితే ఇంకొకరు బాధ కలగాలి, ఒకరికి దుఃఖం ఉంటే ఇంకొకరు దుఃఖపడాలి, ఒకరు సంతోషపడితే ఇంకొకరు సంతోషపడాలి. అంటే ఇక్కడ భార్యాభర్తలు ఎలా ఉండాలంటే ఒక్కటే ఆలోచన. నా భర్త ఏడుస్తుంటే నేను నవ్వుతూ ఉండి, నా భర్త సంతోషంగా ఉంటే లేకపోతే నేను ఏడుస్తూ ఉండి, మా హృదయాలు కలవకపోతే, మేము ఏక శరీరముగా ఉండకపోతే కుటుంబంలో ఒకటే సమస్యలు వస్తాయి, గలిబిలి వస్తాయి. దేవుడు చెప్పింది ఏంటంటే, తల్లిదండ్రుల కంటే ముందుగా నువ్వు భార్యను అర్థం చేసుకోవాలి, భార్య మాట నువ్వు వినాలి. మరి తల్లిదండ్రుల మాట ఏంటి అంటే, ఖచ్చితంగా భార్యను ప్రేమించే మనసున్న వాళ్ళు తల్లిదండ్రులను కూడా ప్రేమిస్తారు, తోడబుట్టిన వాళ్ళని కూడా ప్రేమిస్తారు. ఖచ్చితంగా దేవునికి భయపడేవాళ్ళు. ప్రేమించటం అంటే అందరినీ పక్కన పెట్టేసి వాళ్ళ చుట్టూ తిరగటం కాదు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన ఈ బంధము అభివృద్ధి చెందటానికి, దేవుడు ఏర్పాటు చేసిన ఈ బంధము దీవించబడటానికి, ఫలించి అభివృద్ధి చెందటానికి, భూమిని నింపడానికి కావాల్సింది. దేవుడు కుటుంబంతో నువ్వు సంతోషంగా గడుపు. నువ్వు కుటుంబాలు లేకుండా నువ్వు ఒంటరిగా ఉండమని దేవుడు నీకు చెప్పటం లేదు. కొంతమంది అపోస్తల పిలుపును బట్టి కొంతమంది ప్రత్యేకించబడిన వారు ఉన్నారు. వారిని దేవుడు, వారికి ప్రత్యేకంగా దేవుడు పిలుపును బట్టి వాళ్ళు ఉండగలుగుతున్నారు. ఉన్నటువంటి నీవు నీ కుటుంబముతో ఆనందించు. కుటుంబంలో సమాధానం లేక గొడవలు, నెమ్మది లేదు, కొట్లాటలు, దేవుడు లేని కుటుంబాలు ఇలాగే ఉంటాయి. నేను ఎప్పుడు కూడా బాధపడే సంగతి, మా చిన్నప్పుడు గనక మా అమ్మా నాన్నకి దేవుడు తెలుసుంటే మా అమ్మా నాన్న అలా చనిపోయి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళకి దేవుడు లేకనే కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. వాళ్ళు అనుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ ఉంది. అది ఎంతవరకు అంటే, ఈ లోక ప్రేమ కొంతవరకు మాత్రమే నీకు సహాయం చేసేది, కానీ దేవుని ప్రేమ అవధులు లేనిది. హల్లెలూయా. ఆ ప్రేమతో నువ్వు నింపబడి ఉండాలి. నీ భార్య తప్పు చేసినా నువ్వు భరించగలిగిన శక్తి ఉండాలి, అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి ఉండాలి. భర్తలకు ఒకటే కాదండి, దేవుడు స్త్రీలతో కూడా మాట్లాడి ఉంటున్నాడు. మరి చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 45వ కీర్తన 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఎందుకు గొడవలు అంటే, పుట్టింటిని మర్చిపోలేకనే అందరి కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయి. పెళ్ళయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ ఏం చేస్తుందో, మా నాన్న ఏం చేస్తున్నాడో, మా అన్నయ్య మా అక్కలు ఏం చేస్తున్నారో అని ఆలోచించే ప్రతి కుటుంబము పతనమైపోతుంది. ఖచ్చితంగా మీరు ఎక్కడైనా కుటుంబాలు పతనమయ్యాయంటే కారణం చూడండి, 2 సమస్యలు. ఇందాక భర్త భార్యను అర్థం చేసుకొని వాళ్ళు ఏక శరీరంగా ఉండాలి. ఉంటే భర్తల్లో అన్న ఫాల్ట్ ఉండాలి. లేకపోతే భార్యలు వీళ్ళు ఏం చేస్తారంటే, స్వజనాన్ని మర్చిపోరు, తండ్రి ఇంటిని మర్చిపోరు. ఇలా మర్చిపోలేకుండా ఉండటము చేత ఆ కుటుంబాలు గలిబిలి అయిపోతున్నాయి. ఇది కేవలము అక్షర సంబంధముగా తండ్రి ఇల్లే కాదండి, సంఘము కూడా సాదృశ్యంగా ఉంది. స్త్రీ వచ్చేసరికి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారి, నా సంగమా, నీ తండ్రి ఇంటిని మరువు అంటే, నువ్వు ఇంతకు ముందు దేవుణ్ణి ఎరగక ముందు ఈ లోకాన్ని నువ్వు ప్రేమించావు కదా, ఈ లోకాన్ని నా ఇల్లు, నా ఆస్తి, నా సంపద అనుకున్నావు కదా, దానంతటిని మరిచిపోయి నా దగ్గరికి రా. సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘం ఎప్పుడైతే తన పాత జీవితాన్ని మర్చిపోతుందో, గతకాలపు సమస్తమును మర్చిపోతుందో, అప్పుడు ఆ సంఘము వర్ధిల్లుతుంది. అబ్బా, ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలలాగా ఐగుప్తులో ఆహారం ఉంది, ఐగుప్తులో మాంసం ఉంది, ఐగుప్తులో అది బాగుంది ఇది బాగుందని ఎప్పుడూ కూడా లోకాన్ని తలుచుకునే వారిగా ఉంటే, ఇక్కడ మనము మనశ్శాంతిగా ఉండలేము, ఇక్కడ మనము దీవించలేము. ఇక్కడ మనం దీవించబడాలంటే పాత జీవితాన్ని విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, ఆ సంబంధమైన నీ అలవాట్లను విడిచిపెట్టు.
విడిచిపెట్టగలిగితేనే నీ భర్త అయినటువంటి దేవునితో, హల్లెలూయా, నీ భర్త ఎవరండి? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇక్కడ స్త్రీ పురుషుడు భేదము లేదు, కానీ మనమందరము కూడా ఏక శరీరముగా ఉంటున్నాము. మన దేవుని యొక్క హృదయ వాంఛ తీర్చి ఆయనతో ఏకమై ఏకాత్మగా ఏక శరీరముగా ఆయన ఆలోచన నీ ఆలోచనగా ఉండాలి. ఆయన యొక్క పని ఏదైనదో అది నీ పనిగా ఉండాలి. ఆయన పని ఏంటండి? ఈ భూ సంబంధంలో ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని తన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు నీ బాధ్యత ఏంటి? నా భర్త, నన్ను సృష్టించిన వాడు, నా దేవుడు, ఈ భూమి మీద అనేక ఆత్మలను రక్షించడానికి దేవుడు నన్ను పంపించి ఉంటున్నాడు. ఆ పని చేయటమే నా బాధ్యత. హల్లెలూయా. ఆ పని తప్ప నాకు వేరొక పని కనపడటానికి వీల్లేదు. ఇలా ఏ కుటుంబం అయితే శారీరకంగా సంఘంగా నీవు ఈ పనులు చేయగలిగితే ఆ యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో కూర్చుకోవడానికి నువ్వెంత సంపాదించుకున్నా, ఈ వరదల్లో ఎంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు, ధనాన్ని పోగొట్టుకున్నారు, కట్టుకున్న ఇళ్ళు కూలిపోయాయి, సంపాదించుకున్నదంతా పోగొట్టుకున్నారు. ఒక్కో చోట భూకంపాలంట, తుఫానులంట, ఇళ్ళు పేకమేడల్లాగా కూలిపోతున్నాయంట. నువ్వెంత సంపాదించినా అది నువ్వు కాపాడుకోలేవు. కానీ నీ ధనాన్ని ఎక్కడ సమకూర్చుకోవాలంటే పరలోకంలో సమకూర్చుకోవాలి. హల్లెలూయా. ఇవి ఎప్పుడు వింటున్న మాటలే, కానీ మనం చెయ్యటం లేదు. నువ్వు చేస్తే ఎప్పుడు విన్నాములే అని అనుకోవచ్చు. మనం చేస్తున్నామా? పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకుంటున్నామా? దేవుణ్ణి చూడగలుగుతున్నామా? దేవుని పని చేయగలుగుతున్నామా? నిన్ను సృష్టించిన నీ భర్త కోసము ఆయనను సంతోషపెట్టే భక్తి చేయగలుగుతున్నావా? నీ పుట్టింటిని, నీ లోకాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? ఇలా ఉండలేకనే క్రైస్తవ్యంలో ఈనాడు అనేకమైన ప్రశ్నలు. ఇవన్నీ కాదు, నీకొక్కటే నీ ఎదురుగా మార్గంలో నిలిచి చూడు. ఏది మార్గమో తెలుసుకో. నీకు మేలు కలిగే మార్గం ఏదో తెలుసుకో. ఈ కాడి మోపింది దేవుడని గ్రహించు. ఆ పని చేయడానికి కష్టపడు. ఆ యొక్క పొలమును సేద్యపరచడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. లోకంలో సంపాదించడం కాదు, అది నీకు నిలబడదు. దేవుని పని చేయటమే నీకు దేవుడిచ్చినటువంటి గొప్ప బాధ్యత. ఆ పని నువ్వు చేసినప్పుడు, నువ్వు కష్టపడి ఆ పొలాన్ని దున్నినప్పుడు, సోమరి అంట ఎప్పుడు ఇంకొంచెం సేపు పడుకుంటా, ఇంకొంచెంసేపు నిద్రపోతా అనుకుంటాడంట. చేయాల్సింది చెయ్యడు. అందుకే సోమరితో అంటాడు, నువ్వు వెళ్ళి చీమల యొద్దకు వెళ్ళి చూడు, అవి ఎలాగో కూర్చుకుంటున్నాయో తమ ఆహారాన్ని. మరి మనకేది? నువ్వు కూర్చుకుంటున్నావు ఆహారం? బీరువాలో కాదు, లాకర్లో కాదు, ఫోన్పేలో, అకౌంట్లలో కాదు. నువ్వు కూర్చుకోవాల్సింది దేవుని దగ్గర కూర్చుకొని ధనాన్ని. ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నావు? ఎంతమంది కోసం భారం కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావు? నువ్వు ఒకరి కోసం ప్రార్థన చేస్తే నీకు రావాల్సిన ఫలము దేవుని దగ్గర ఉంటుంది. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా? నీ ప్రార్థన దేవుని దగ్గర ఉంటుందని నమ్ముతున్నావా? నువ్వు చెప్పే సువార్త దేవుని దగ్గర ఉందని నమ్ముతున్నావా? నమ్మితే నమ్మకంగా పని చెయ్యి. హల్లెలూయా. నిర్లక్ష్యంగా కాదు. మనుషులను సంతోష పెట్టాలని మనం ఎంత ప్రయత్నం చేసినా కొంత మట్టుకు మాత్రమే. అన్నీ బాగున్నప్పుడు మంచోళ్ళు అంటారు, కొంచెం తేడా వస్తే నీ గురించి ప్రచారం చేసే వారిలో మొదటిగా వాళ్ళే నిలబడతారు. నిన్న మొన్నటిదాకా నీతోనే తిరుగుంటారు. ఒక పళ్ళంలో తిని, ఒక మంచంలో పడుకొని, నువ్వు లేకుండా నేను ఉండలేని గంటల ఫోన్లు మాట్లాడిన వాళ్ళు. కొంచెం తేడా వచ్చిందా, మనుషుల ప్రేమ నీ గురించి చెడ్డగా ప్రచారం చేసి ఆ మనిష ఇలాంటిది అలాంటిది అని మాట్లాడేవారు మొదట వాళ్ళే ఉంటారండి. దేవుడి ప్రేమ ఒక్కటే నిజమైనది, శాశ్వతమైనది. నీవు చేసే ఈ పరిచర్య అంతా కూడా దేవుని దగ్గర సమకూర్చుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. చాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నువ్వు విశ్వాసివా? అయితే నేను విశ్వాసిని, నేను దేవుని నమ్ముకొని అన్నేళ్ళు అవుతుంది అంటున్నావు కదా. అయితే స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని
సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అవునో కాదో నువ్వే పరీక్షించుకో. నీ ఇంటి వారిని సంరక్షించుకుంటున్నావా? నీ అయినోళ్ళని సంరక్షించుకుంటున్నావా? నీ స్నేహితులను సంరక్షించుకుంటున్నావా? నాకెందుకులే వాళ్ళు వినరనుకుంటున్నావా? సంరక్షించుకోకపోతే నువ్వు నీతిమంతుల జాబితాలో ఉండవంట. నువ్వే చెడ్డవాడవంట, చెడ్డదానవంట. ఏంటి మేము చేసిన తప్పేంటి? మేము బాగానే మందిరానికి వెళ్ళాంగా, మేము బాగానే ప్రార్థన చేశాగా, కానుకలంటే అది కాదు. నీ స్వకీయులను, నీ ఇంటి వారిని, నిన్ను ప్రేమించేవారిని, నీ వాళ్ళు అనుకుంటున్న వారిని సంరక్షించుకోవాలి. దేవుడు పని చేయటంలో ఇదొక ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. వారి కోసము నువ్వు ప్రయాసపడాలి. నీ స్వకీయులను రక్షించుకోవడానికి ప్రయాసపడాలి. యేసయ్య మనల్ని ప్రేమించి మన కోసం దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు, మనల్ని ధనవంతులుగా చేయటం కోసం. మరి నీవు నేను ఆయన మనసు కలిగి ఉండాలిగా, భర్తను సంతోషపెట్టాలిగా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు, భర్తతో కలిసి ఏక శరీరము ఏకాత్మ. ఇప్పుడు ఆయన దరిద్రునిగా వచ్చాడు, మనం ఏం చేయాలి? సంఘము కూడా ఒక దీన స్థితిలో వెళ్ళినా, ఒక బలహీనత స్థితిలో వెళ్ళినా, నీ దగ్గర ఏమీ లేకపోయినా ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే నీకు సంతోషం. హల్లెలూయా. ఆ పని చేసేవారిగా నీవు ఉండాలి. చివరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. దేవుడు ఇంకా మనకేం చెప్తున్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. ఇంకొక మాట మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 39 వచనాల వరకు. చాలమ్మా. అందుకు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే మొదటి ఆజ్ఞ అంట. దేవుణ్ణి ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి. అప్పుడు ఆయనకి ఇష్టమైనట్టుగా మనం నడుచుకుంటాం. ఇది ముఖ్యమైనది, మొదటిని అయి ఉంది. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి, ఇది రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలలో మనం తప్పిపోతున్నాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ఎంతవరకు? కొంతవరకు మాత్రమే. కష్టం రానంత వరకు మాత్రమే, నింద రానంత వరకు మాత్రమే, నీకు కొంచెం ఇబ్బంది లేదు అన్నంత వరకు మాత్రమే. నీకు ఏదైనా కొంచెం ఇబ్బంది వచ్చేస్తే దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నావు, మందిరానికి మానేస్తున్నావు. మనం మందిరానికి వచ్చేది ఎందుకండి? దేవుడు కలుసుకోవటం కోసం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కాబట్టి ఈ మందిరంలో కూర్చోవాలి అని. మనుషుల్ని ప్రేమించి వస్తున్నావు, నన్ను ప్రేమించి వస్తున్నావా? లేకపోతే ఇంకొక సహోదరునో, నా ఫ్రెండ్ వచ్చాడో, లేకపోతే ఆ సహోదరి వచ్చిందో కాదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు నువ్వు పాటించాలి, ఆయనకి ఇష్టమైనట్టుగా నువ్వు నడుచుకోవాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. శత్రువులైనా ప్రేమించాలి, నీకు హాని చేసిన వాళ్ళని ప్రేమించాలి, నీ మీద అబద్ధాలు చెప్పిన వాళ్ళని ప్రేమించాలి, నీకు అపాయం తలపెట్టిన వారిని ప్రేమించాలి. సాధ్యమంటారా? సాధ్యం కాదు అంటే మరి లోకం కూడా ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తుంది. మరి లోకానికి మనకు తేడా ఏంటి? మనము శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి. అప్పుడు దేవునికి ఇష్టమైన పని మనము చేస్తున్నాము. ఇవన్నీ చేసినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు, పరలోకంలో నీ ఫలము సమకూర్చుకుంటావు. దేవుడు నీ కుటుంబానికి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఏదో లోకంలో చెప్పినట్టుగా అన్ని వారాలు తిరగాలి, అలా చేయాలి, ఇలా చేయాలని నామకార్థ క్రైస్తవ్యంలో బ్రతకొద్దు. దేవుణ్ణి చూడు, దేవుని పని చెయ్యి, కుటుంబంతో సంతోషించు. నిన్ను సృష్టించిన నీ భర్త యొక్క పనిని, చిత్తాన్ని నెరవేర్చేవారిగా, దేవుడు నీకు అప్పగింపబడిన పొలము సేద్యం చేయడానికి, ఇటు రీతిగా అన్ని విషయాల్లో నీవు దేవుని పని నెరవేర్చడానికి ముందు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే